దక్ష ప్రజాపతి ఈశ్వరుని ఆహ్వానించకుండా ఈశ్వరుని అవమానించి అనేక రకాల మాటలని ఈశ్వరుని ఎంతో బాధ పెడతారు. అయినా మహానుభావుడు కదా, ప్రతిదీ తట్టుకునే శక్తి గలవాడు. అయినా కూడా తట్టుకొని బాధపడినా కూడా లోపల తట్టుకొని నిలబడతారు. కానీ సతీదేవి తట్టుకోదు కదా. నా ఈశ్వరుని నువ్వు అంటావా? నా ఈశ్వరుని అనే అర్హత నీకుందా? దేవాది దేవులు రాక్షసు మునులు ఆయన శరణం కోసం వేడుకుంటారు, అలాంటి నా ఈశ్వరుని నువ్వు అంటావా? ఆ అర్హత నీకుందా అని సతీదేవి ప్రశ్నించి, ఈ ఈశ్వరుని నువ్వంటే నా ఈశ్వరుడు తట్టుకుంటాడనుకో నేను తట్టుకోను అని చెప్పేసి మంటలు దూకిస్తుంది. అంటే అంత ప్రేమ. అంటే ఈశ్వరుడు ఏదైనా తట్టుకోగలుగుతాడు కావచ్చు, కానీ ఈశ్వరుని ప్రేమించిన మనము ఈశ్వరుని అంటే తట్టుకోలేము. అక్కడ అదే జరిగింది. సతీదేవికి ఈశ్వరుడు అంటే పంచప్రాణాలు. అలాంటి సతీదేవి ముందు ఈశ్వరుని అవమానించి ఈశ్వరుని మాటలంటే తట్టుకుంటుందా తల్లి? తక్షణ మంటలు దూకేసింది. అప్పుడు ఈశ్వరుడు తనని ఎంత అన్న బాధపడ్డ ఈశ్వరుడు తట్టుకున్నాడు, బాధపడ్డాడు, నిలబడ్డాడు. అన్ని మాటలన్నప్పుడు నిలబడ్డాడు. కానీ సతీదేవి మంటలు దూకినాక ఆయనకున్న బాధ, కోపం, సహనం అన్ని పోయి ఒక్కసారే కోపానికి గురయ్యారు. ఆ కోపం ఎలా ఉంటుంది? ఈశ్వరుడికి వచ్చిన కోపం ప్రళయం. ఆయన కోపం వచ్చినప్పుడు ఆయన ఆపేవారు ఎవరైనా ఉన్నారా? ఏ దేవాది దేవులు ఆయన ముంగర రాలేరు. ఆ కోపాన్ని తట్టుకోలేరు. ఆ కోపం ఉన్న అగ్నితత్వం తట్టుకోలేరు. ఒక్కసారిగా జటాయుడు నేల కొడితే అందులోకి వీరభద్రుడు వచ్చాడు. వీరభద్రుడి కోపం ఎలా ఉంటుందంటే, ఆ కోపం ముంగట తనను ఆపడానికి ఎవరొచ్చినా తలలు తెగిపోతాయి. అంతటి కోపం ఉంటాడు. వచ్చాడు, ప్రజాపతి నరికితే తల ఎగిరి ఎక్కడ పడింది. ఎంత బాధకి గురైతే అంత కోపం రావాలి. అలాగే తన భక్తుల విషయంలో కూడా ఈశ్వరుడు తనను నమ్ముకున్న వాళ్ళని మాత్రం బాధ పెడితే అంతే కోపానికి గురవుతారు ఈశ్వరుడు. అది ఈశ్వర తత్వం. హర హర మహాదేవ శంభో శంకర శివ కేశవాయ నమః.